ఎందుకంటే రానున్న తరాల్లో జనాలు ఎంత పెట్టిరేగిపోతారంటే అసలు యేసుప్రభువే పుట్టలేదంటారు. ఈ మధ్య అంటున్నారు లేదా, లింగుమని 10th క్లాస్ పాస్ అయిపోయి కరోనాలో పాస్ అయిపోయినాడు కూడా, కరోనాలో పాస్ అయిపోయారు చాలామంది. లింగుమని 10th పాస్ అయిపోయి జడ్ జనరేషన్ బ్యాచ్ కూడా బైబిల్ అన్నారట, ఇది రైట్ కాదంట కదా అన్నారట. వీడికి తెలుసంట, వీడి బొంద. వీడు యూట్యూబ్లో వీడియోలు, ఇన్స్టా వీడియోలు, ఆ ఫేస్బుక్ వీడియోలు, ఆ వాట్సాప్ యూనివర్సిటీ వీడియోలు చూసేసి బైబిల్లో ఎర్రర్స్ ఉన్నాయంటగా, హిస్టరీ లేదంటగా, యేసుక్రీస్తు వారి పుట్టుక నిజం కాదంటగా. అంటే నువ్వు హిస్టరీ చదివేసావా? నీకు పొలిటికల్ సైన్స్ తెలుసా? అందుకే మీరు చూడండి, ఏదన్నా ఒక విషయం చెప్తున్నప్పుడు అబద్ధానికి ఆధారాలు ఉండవు, నిజానికి ఆధారాలు ఉంటాయి. అబద్ధానికి ఆధారాలు ఉండవడానికి, కథకి ఆధారాలు ఉండవడానికి ఆధారం ఏంటి చెప్తున్నా, మీ అమ్మమ్మలో పెద్దమ్మలో కథలు చెప్పినప్పుడు కథలు చెప్తారు ఏమని, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఆ కొడుకులు ఏటకెళ్తే ఆ జింకలు కొట్టడానికో పులులు కొట్టడానికో కాకుండా దరిద్రం కొలిది చేపలు కొట్టడానికి వెళ్ళారు. ఇది కథ. కథకి ఆన్సర్లు ఉండవు, కథకి లాజిక్లు ఉండవు, కథకి సాక్ష్యాలు ఉండవు. వెళితే వెళ్ళారు, ఆ 7గురు వెళ్తే కనీసం గంపెడు చేపలు తెచ్చిన బాగుంది. ఎన్ని తెచ్చారట? ఈ పోటీగాళ్ళు మనిషికి ఒకటి తెచ్చారట.